హే గాయ్స్ వెల్కమ్. మనమందరం కూడా గాలి పీల్చుకుంటాం. ప్రతిరోజు ప్రతి విషయాన్ని గమనిస్తాం. అయితే మనకు తెలియకుండానే మనం కొన్నింటిని ఎక్కువగా గమనిస్తాం, కొన్నింటిని ఎక్కువగా ఫీల్ అవుతాం. ఆ ఫీలింగ్ అనేది చాలా డీప్గా ఉంటుంది. ఈరోజు మనం అలాంటి కొన్ని డీప్ ఫీలింగ్స్ గురించి తెలుసుకుందాం. కొంతమంది నక్షత్రాలను తీక్షణంగా గమనిస్తున్నప్పుడు వాళ్ళలో ఒక ఆశ్చర్యం ఏర్పడుతుంది. ఈ విశ్వం ఒక అద్భుతం అని వాళ్ళకి అనిపిస్తుంది. ఆ నక్షత్రాలను చూస్తూ అలాగే ఉండిపోతారు. కొంతమంది తమ ఇంటి కిటికీలోంచి కూడా నక్షత్రాలను చూస్తారు. కళ్ళు పెద్దవి చేసి ఆకాశాన్ని వాళ్ళ కళ్ళలో నింపుకుంటారు. వాటి వల్ల వాళ్ళకున్న బాధలు అన్నీ మర్చిపోతారు. వాళ్ళ మనసులో మనశ్శాంతి ఏర్పడుతుంది. వాళ్ళ ఆలోచనల్లో ఆశ్చర్యం ఏర్పడుతుంది. దీన్నే నోవాలునోసిస్ అంటారు. నోవాలునోసిస్ అంటే నక్షత్రాలను చూస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ చేసే విశ్రాంతితో కూడిన ఆశ్చర్యం లాంటి స్థితి. నోవా అంటే ప్రకాశవంతమైన నక్షత్రం అని అర్థం. లూనా అంటే చంద్రుడు అని అర్థం. లూనా నోవాలు కలిస్తే అందమైన ఆకాశపు రాత్రి ఏర్పడుతుంది అని అర్థం. ఓసిస్ అంటే అప్పుడు జరిగే పరిస్థితి అని అర్థం. ఇంకొంతమంది వ్యక్తులు నేచర్ని బాగా ఇష్టపడతారు. అడవిలో గడపాలనుకుంటారు. నిశ్శబ్దంగా నేచర్ని గమనిస్తారు. నేచర్లో చెట్లు పక్షులు చేసే శబ్దాలను విని ఆనందిస్తారు. నేచర్లో కలిసిపోవాలనుకుంటారు. చెప్పులు లేకుండా కాళ్ళ కింద ఉన్న భూమిని అనుభూతి చెందుతారు. వాళ్ళను వారు నయం చేసుకునే ప్రదేశంగా భావిస్తారు. ప్రకృతిలో ప్రతి దాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. వారికంటూ ఒక ప్రత్యేకమైన ఆత్మ పరిశీలన ఉంటుంది. వర్షం పడుతున్నప్పుడు ఇంటి బయటకు వచ్చి వర్షంలో తడుస్తారు. సాయంత్రం సూర్యరశ్మి సమయంలో అలాగే చూస్తారు. ఏదో నేర్చుకోవాలనుకుంటారు. ఉదయం నిద్ర లేవగానే కాస్త పచ్చగా ఉన్న ప్రదేశానికి వెళ్తుంటారు. వాళ్ళ భావాలను గుర్తించి వాటి మూలాలను అన్వేషిస్తారు. వాళ్ళకు ఉన్న ఆశయాలను లక్ష్యాలను నేచర్తో పంచుకుంటారు. వాళ్ళంటే ఏంటో ఒక స్పష్టమైన నిర్ణయానికి వాళ్ళకేం కావాలో తెలుసుకుంటారు. ప్రకృతి అందాలను చూసి సంతృప్తి చెందుతారు. దీనిని వండర్వే అంటారు. మూడవది, చాలామంది కూడా వాళ్ళ పనులను వాయిదా వేస్తూ ఉంటారు. నిరాశ చెందుతూ ఉంటారు. వాయిదా వేయడానికి ఎలాంటి కారణమైనా ఉండొచ్చు. వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు జరగకపోవచ్చు. పరిస్థితులు వ్యతిరేకంగా ఉండొచ్చు. ఇంకొంతమంది పనిని మొదలు పెట్టడానికి కూడా భయపడతారు. వాళ్ళకి చేయాలన్న తపన ఉన్నా, చేయడానికి కావాల్సిన స్కిల్స్ కూడా ఉన్నా కాలం అనుకూలించదు. ఏదో ఒక సమస్య వాళ్ళు చేయాలనుకున్న పనిని ఆపుతుంది. దీనివల్ల పూర్తి పని మీద వైఫల్యం అనే భావన మొదలవుతుంది. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా ప్రయత్నం తన వంతుగా చేసుకుంటూ పోతూ తను అనుకున్న పనిని విజయవంతంగా పూర్తి చేసినప్పుడు కలిగే ఆనందం అనేది, సంతృప్తి అనేది మాటల్లో వర్ణించలేం. ఒక్కసారిగా పనిని విజయవంతంగా పూర్తి చేయడం అనేది ఎంతో ప్రత్యేకమైన అనుభూతి. దీనినే విట్నెస్ సోజియా అని అంటారు. అంటే వైఫల్యం తర్వాత విజయం తాలూకు అనుభూతి అని అర్థం. ఇక నాలుగవది సన్రైజర్. అంటే ఒక అందమైన కళ నుంచి మేల్కొన్న తర్వాత ఇది ఒక కళ మాత్రమే అని తెలుసుకున్నప్పుడు కలిగే నిరాశ. ఇది ఒక అవుట్ స్టాండింగ్ అండ్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్. ఈ అనుభవం మనసులో కొన్ని క్షణాల పాటు సంతోషాన్ని నింపుతుంది. కానీ నిజానికి ఇదే నిద్రలో కలుగుతుందని తెలిసినప్పుడు మనలోని ఒక రకమైన అసంతృప్తి మొదలవుతుంది. బాధ కలుగుతాయి. ఇలాంటి అనుభవం చాలామంది ఫేస్ చేసే ఉంటారు. ఎగ్జాంపుల్గా మీరు ఒక కళలో అద్భుతమైన ప్రయాణం చేస్తున్నారు అని ఊహించండి. మీరు ఒక అందమైన ప్రకృతిలో మీ స్నేహితులతో సరదాగా గడుపుతున్నప్పుడు మీకు కలిగే ఆనందం అనేది వర్ణించలేనిది. కానీ నిద్ర నుంచి మేలుకున్న తర్వాత అది కేవలం కళ మాత్రమే అని మీరు తెలుసుకుంటే కలిగే నిరాశ కూడా అంతే తీవ్రంగా ఉంటుంది. ఈ నిరాశకు సంబంధించిన అనుభవం కూడా మానవ జీవనంలో ఒక భాగం. ఇది మనసుకు ఒక రకమైన ఊహ. ఈ అనుభవం మనుషులను నిజమైన ప్రపంచంలోకి తెచ్చేలా చేస్తుంది. మన కళలు మరియు నిజంగా మనం చూసి అనుభవించే వాస్తవికత మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. అంటే కళలు మరియు వాస్తవికత జీవితం వేరువేరు అని స్పష్టంగా తెలియజేసేలా చేస్తుంది. కాబట్టి ఇలాంటి అనుభవాలను మనం సహజంగానే స్వీకరించాలి. అలాగే ఈ నిరాశ తాలూకు అనుభవం కూడా మన జీవితంలో కోరుకునే విషయాలను సాధించడానికి ప్రయత్నం చేయాలనే మనసులో ఒక స్ఫూర్తిని కలిగిస్తుంది. అలాగే మనం కళలో మాత్రమే కాదు, వాస్తవికతలో కూడా సంతోషాన్ని పొందాలనే తపనను ఉంచుతుంది. ఇవి వింటే మనం కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నట్టు అనిపిస్తుంది. ఇకపోతే శ్రీధర్ని.
అంటే పక్షుల కిలకిలరావాలు వింటున్నప్పుడు ప్రశాంతత యొక్క అనుభూతి. పక్షుల కిలకిలరావాలు మనసుకు అమితమైన ప్రశాంతతను కలిగిస్తాయి. ప్రకృతి సౌందర్యంలో భాగమైన ఈ శబ్దాలు మనసును శాంతంగా ఉంచుతాయి. పక్షుల కిలకిలరావాలు వింటూ మనం ప్రకృతితో నిశ్శబ్దంగా మాట్లాడినట్టు అనిపిస్తుంది. వాటి శబ్దాలు మన రోజువారీ జీవితంలో వచ్చే ఒత్తిడి, ఆందోళనను మర్చిపోయేలా చేస్తాయి. పక్షుల కిలకిలరావాలు వింటూ గడిపే సమయంలో మనసుకు ప్రశాంతంగా మారుతుంది. అవి చేసే శబ్దాలు కేవలం సంగీతం మాత్రమే కాదు, మనం ప్రకృతితో ఒక భాగంగా ఉన్నామనే భావన కలిగిస్తాయి. పక్షుల కిలకిలరావాలు వింటూ మనం ఊహించని ప్రశాంతతను అనుభవిస్తాం. మనసు కుదుటపడటం మాత్రమే కాకుండా పక్షుల శబ్దాలు మన శారీరక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. వాటి శబ్దాలు వింటూ చేసే ధ్యానం మన ఆరోగ్యానికి కూడా మంచిదని పరిశోధనలు చెబుతున్నాయి. పక్షుల కిలకిలరావాలు వింటూ ప్రకృతిని అనుభవించడం ఒక అద్భుతమైన అనుభూతి. అలాంటి శబ్దాలు వింటూ మనం వాతావరణంలో కలిసిపోయినట్టు అనిపిస్తుంది. ప్రకృతి అందంలో భాగమైన ఈ శబ్దాలు మనసును ప్రశాంతత మరియు సంతోషాన్ని కలిగిస్తాయి. పక్షుల శబ్దాలను వింటూ గడిపే సమయంతో మనం వాతావరణంలో అనుబంధాన్ని మరింతగా పెంచుకోగలం. ఇకపోతే 6వ ఫీలింగ్, వర్షపు శబ్దం వినేటప్పుడు కలిగే ప్రత్యేకమైన ప్రశాంతత. వర్షపు శబ్దం వినేటప్పుడు మనసుకు కలిగే ప్రత్యేకమైన ప్రశాంతత అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. వర్షం పడేటప్పుడు ఆ శబ్దం వినటంలో ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ ఉంటుంది. ఆ శబ్దం మనసును శాంతపరుస్తుంది. మనసు చెదిరినప్పుడు లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు మనసును ప్రశాంతంగా మారుస్తుంది. ఈ ప్రత్యేకమైన అనుభూతి ఎందుకు కలుగుతుంది అనే విషయంపై అనేక పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. వర్షపు శబ్దం వినేటప్పుడు మనం ప్రకృతికి దగ్గరగా ఉన్నట్టు భావిస్తాం. వర్షం పడేటప్పుడు వచ్చే శబ్దం అనేది ఒక రిథమిక్ శబ్దంగా ఉంటుంది. వర్షపు శబ్దం అనేది మనసు నుంచి ఒత్తిడిని దూరం చేస్తుంది. ఇంకొంతమందికి ఈ శబ్దం నిద్రలోకి జారుకోవడానికి కూడా సహాయపడుతుంది. వర్షపు శబ్దం వినటం వల్ల మన హృదయ స్పందన తగ్గుతుంది. వర్షపు శబ్దం మెదడులో సానుకూలమైన భావనలను, ఆలోచనలను కలిగిస్తుంది. ఎమోషన్స్ను కంట్రోల్లో ఉంచుకునేలా చేస్తుంది. కొత్త ఆలోచనలను, క్రియేటివిటీని పెంచుతుంది. ఇలా వర్షపు శబ్దం వినేటప్పుడు కలిగే ప్రత్యేకమైన ప్రశాంతత మన జీవితంలో అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఇది ఒక పర్సనల్ అనుభూతి అయినప్పటికీ దాని ప్రభావం మాత్రం విశేషంగా ఉంటుంది. ఇక 7వ ఫీలింగ్ అనేది జాగ్వర్. నాకు తెలిసి ఈ జనరేషన్లో అందరూ ఫేస్ చేసే ఫీలింగ్ ఇది. జీవితంలో ఏం చేయాలో తెలియదు, చుట్టూ చాలా ఆప్షన్లు ఉన్నప్పటికీ ఏది ఎంచుకోవాలో తెలియదు. ఇది నిరాశ, అసంతృప్తిని కలిగిస్తుంది. ఈ పరిస్థితిలో మనసు గందరగోళంలో పడుతుంది, భవిష్యత్తు పట్ల ఆందోళన చెందుతుంది. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఏది సరిగ్గా కుదరకపోవడంతో వాళ్ళ నిరాశ ఎక్కువ అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో మన శక్తి, సమయం వృధా అయినట్టు అనిపిస్తుంది. ఈ అనుభవం మన ఆత్మవిశ్వాసాన్ని తగ్గించి జీవితంలో నిరాశకు గురి చేస్తుంది. అయినా కూడా ప్రతి విఫలత ఒక పాఠంగా తీసుకోవాలి. మనం ఎదుర్కొన్న సవాళ్ళను అర్థం చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో మరింత మెరుగైన నిర్ణయాలను తీసుకోగలం. జీవితంలో ఏ దారిలో వెళ్ళాలో తెలియకపోవడం ఒక ప్రక్రియ మాత్రమే. సరైన మార్గాన్ని కనుగొనే వరకు మనకు కొంతకాలం కూడా పట్టవచ్చు. ప్రయత్నాలను ఆపకుండా ధైర్యంగా ముందుకు సాగాలని గుర్తుంచుకోవాలి. ప్రతి నిరాశలో కూడా ఒక కొత్త అవకాశం దాగి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మనకు నచ్చిన విషయాలు, మనకి ఇంట్రెస్ట్ ఉన్న రంగాల గురించి దృష్టి పెట్టాలి. ప్రయత్నం చేయడం ద్వారా మనం కొంతకాలానికి మన లక్ష్యాన్ని చేరుకుంటామని విశ్వసించాలి. ప్రతి ప్రయత్నం మనకు ఒక కొత్త దారిని చూపిస్తుంది. మనకు సహాయపడగల వ్యక్తులను, మార్గదర్శకులను సంప్రదించడం కూడా ఒక మంచి మార్గం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఇలాంటి అనుభవాలను ఎదుర్కొంటారు. ఇది సహజం. మన ప్రయత్నాలను నిలిపివేయకుండా ప్రతిదీ ఒక పాఠంగా తీసుకోవాలి. ముందుకు సాగటం మన విజయానికి మార్గం. ఇక 8వ ఫీలింగ్ అనేది తేజస్వరం. అంటే బంగారం చుట్టూ భౌతికంగా ఉండాలనే సహజ సిద్ధమైన కోరిక. చాలామంది బంగారాన్ని ధరించడానికి ఇష్టపడతారు. బంగారాన్ని ధరించినప్పుడు ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. ఈ ఫీలింగ్ బంగారాన్ని ఎంతో విలువైనదిగా భావించడం వల్ల మాత్రమే కలుగుతుంది. ఇతర ఆభరణాల కన్నా బంగారం ప్రత్యేకంగా భావించడానికి చారిత్రక, సాంస్కృతిక కారణాలు ఉన్నాయి.
అనేక మంది బంగారాన్ని సంపదగా భావించారు. బంగారాన్ని ధరించడం అనేది గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. బంగారం కొంతమందికి ఆత్మవిశ్వాసాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే బంగారాన్ని వేసుకోవటం అనేది ఒక హుందాతనాన్ని తెచ్చిపెడుతుంది. వాళ్ళ స్థాయిని తెలియజేస్తుంది. అందరికన్నా గొప్ప అనే ఫీలింగ్ కలుగజేస్తుంది. ఇది మనకు ఒక రకమైన సంతృప్తిని కలిగిస్తుంది. బంగారం చుట్టూ భౌతికంగా ఉండాలనే కోరిక అనేది వారి వ్యక్తిగత అభిరుచి, సాంస్కృతిక నేపథ్యం, జీవిత లక్షణాలను ప్రతిబింబించేలా చేస్తుంది. ఇక 9వ ఫీలింగ్ అనేది ఆల్టర్నేటివ్, అంటే తాను తప్పు రాష్ట్రంలో లేదా దేశంలో నివసిస్తున్నాననే ఆందోళన. ఇది చాలామందికి ఉండే సాధారణ భావన. ఈ భావన ప్రధానంగా మనసులో సంతోషంగా లేని లేదా తృప్తి చెందకపోవటం వలన కలుగుతుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి ప్రత్యేకమైన లైఫ్ స్టైల్ని కోరుకుంటారు. చాలామంది ఇండియన్స్కి ఫారెన్ లైఫ్ స్టైల్ అంటే చాలా ఇష్టం. అక్కడ ఉన్న నేచర్ని ఇష్టపడతారు, అక్కడ జీవించాలని కోరుకుంటారు. కానీ వాళ్ళు అనుకున్నట్టు జరగదు. వాళ్ళ ఆలోచనలకు తగ్గ ప్రదేశంలో వాళ్ళు లేరని నిరాశ చెందుతారు. వాళ్ళు నివసించే ప్రదేశం వారి ఆశయాలను సరిపోదని వారు భావించేలా చేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆందోళనతో బాధపడేవారు తమ జీవితాన్ని మెరుగుపరుచుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషించడం ముఖ్యం. ఇందులో మరో ప్రాంతానికి వెళ్ళడం, కొత్త అవకాశాలను అన్వేషించడం, వారి ప్రస్తుత స్థితిలో సంతోషాన్ని కనుగొనడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం. ఇక 10వ ఫీలింగ్ అనేది వెస్టాలజిక్. కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ అనేవి మన జీవితంలో ప్రత్యేకమైన స్థానం పొందుతాయి. అందులో ఉన్న పాత్రలు కానీ, జరిగే సంఘటనలు కానీ, భావోద్వేగాలు కానీ మన మనసులో నాటుకుపోతాయి. ఆ స్టోరీని చూస్తున్నప్పుడు మనలో గతానికి సంబంధించిన జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. మనలోని బాధ బయటకు వస్తుంది. దానివల్ల ఆ స్టోరీకి, అందులో ఉన్న పాత్రలకు మనం ఎక్కువ కనెక్ట్ అవుతాం. ఆ స్టోరీని ఇంకా ఇష్టపడేలా చేస్తుంది. ఒక్కసారి ఆ సినిమాను లేదా సిరీస్ ముగిసిన తర్వాత కూడా మనం అదే కాన్షియన్స్లో ఉంటాం. కొన్ని స్టోరీలు మనలో అనేకమైన ప్రశ్నలను కలిగిస్తాయి. కొన్ని మన జీవితానికి ఇన్స్పిరేషన్గా మారుతాయి. ఆ కథను మర్చిపోవడానికి మనకి కొన్ని రోజులు కానీ, కొన్ని వారాలు కానీ పడుతుంది. ఈ విధంగా ఒక గొప్ప కథ లేదా సిరీస్ ముగిసిన తర్వాత ఉండే దుఃఖం, జ్ఞాపకాలు మనకు ఒక కొత్త అనుభవాన్ని అందిస్తాయి.